చనిపోతే 5 లక్షల బీమా కూడా మొన్న పోయినట్టు వీళ్ళందరూ కలిసి పోయి మా 5 లక్షల బీమా అయిందంటే 5 లక్షల బీమా లేదు, ప్రభుత్వం డబ్బులు కడతలేదు, స్కీమ్ ఎత్తేసింది. అంటే ఇంత కక్ష సాధింపు 5 లక్షల బీమా కూడా ఎత్తేసిన పరిస్థితికి ఈరోజు వచ్చింది. మరి అన్నం సరే, ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది కదా, ఆటోనర్ కట్టిస్తున్నారు కదా, సంక్షేమ బోర్డు పెట్టింది అంటే ఇంతవరకు ఆటోనగర్ పెట్టలేదు, సంక్షేమ బోర్డు లేదు, ఆ పరిస్థితులు లేదు అని చెప్పేసి మా ఆటో బిడ్డలు దీనంగా చెప్తే చాలా బాధకరైంది. ఈరోజు స్కీమ్ పెట్టాలి, మేము అద్దంటలేము. స్కీమ్ పెట్టినా కూడా ముందు చూపు వెనుక చూపు ఆలోచించుకొని ఒక స్కీమ్ పెట్టాలి. ఈ స్కీమ్ వలన వేరే వర్గాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఒకవేళ వేరే వర్గాలకు ఇబ్బంది అయితే మనం ఎలా ఆదుకోవాలని చెప్పి పకడ్బందీ ప్రణాళిక చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం కాకుండా ప్రభుత్వ స్కీమ్ పెట్టాలని చెప్పి మా డిమాండ్ ఉంది. ఈ రోజు రాష్ట్రంలో సుమారు 5,14,000 ఆటోలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఆటోకు 24,000 బ్యాక్ అంటే 2 సంవత్సరాలలో 1,500 కోట్ల రూపాయలు ఈ రోజు ఆటో బిడ్డలకు ఇవ్వాలి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని సూటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో బడ్జెట్ లేదంటారు, ఢిల్లీకి మోస్తాండ్రు, కానీ మా పరిస్థితి బాగాలేదు. కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ ఆటో బిడ్డల కోసం 1,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ప్రతి ఆటోకు 24,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ గా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు 15,000 అడుగులు మేము 12,000 మీరు ఇస్తారు, కాబట్టి ఆ 12,000 రూపాయలు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చాలా మంది కూడా ఈరోజు తిరుగుతుండ్రు జూబ్లీ హిల్స్ లో, మేము కూడా తిరుగుతున్నాం, ఇంత ఫోజు రోడ్ కూడా మంత్రులు తిరుగుతుండ్రు, కానీ ఏ ఒక్క మంత్రి కూడా వీళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటేసుకోబోతున్నారు. మా పరిస్థితి అడుగుతుండగా ప్రభుత్వాలు తప్పించుకున్న పరిస్థితి వచ్చింది. ఈరోజు వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికను మీరు ఒకసారి చూడండి, ప్రతి బిడ్డ కూడా ఈరోజు బాధపడుతుంది. కాబట్టి మీరు ఆ కుటుంబాలను ఆదుకునే దిశగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఇంకొకటి అడిగినా, ఏం బిడ్డ మరి మీకు గతంలో కూడా చాలా ఛానల్ వేసిన ట్రాఫిక్ వాళ్ళు, మరి ఆ ఛానల్ మొత్తం ఎత్తేస్తా ఉన్నారు కదా, ఈ 2 సంవత్సరాలు ఏమైనా ఛానల్ ఎత్తేసిరా మీ మీద అన్నారు. సార్ మా మీద ఛానల్ ఒక్కటి కూడా ఎత్తేయలేదు, కానీ ఇంకా ఉల్టా మా మీద ఇంకా ఛానల్ అధికంగా వేసిండ్రు. అది మాకు భారం అయిపోయింది. ఆ ఛానల్ పోతే అనుకున్నాం, కానీ అధికంగా మా మీద భారం అని చెప్పేసి కామన్ మ్యాన్ గా ఈరోజు ఆటో డ్రైవర్ మాకు చెప్పిన పరిస్థితి. అంటే ఈ పరిస్థితి ప్రభుత్వం దృష్టికి పోవాలనే మా ఉద్దేశం, వేరేం లేదు. మా దృష్టి పోవాలి. ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము, చాలాను గత 2 సంవత్సరాలు వేసిన చాలాను మొత్తం ఎత్తేసేయండి, రాబోయే కాలం కూడా వీళ్ళు అనవసరంగా చాలాను వేయొద్దని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు ఆయన ఉన్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్, అదే రవాణా శాఖ వట్టి ఆటోలకి పోజులు కొడుతుంది తప్ప, కానీ ఆయనకి ఇక్కడ చేతనైతలేదు వీళ్ళకి ఇచ్చినందుకు. ప్రభుత్వం మీద డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఆయన ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండడంగా వీళ్ళ పుట్టగొడుతుండగా చూస్తూ ఉన్నాడు, కానీ తప్ప ఏ రోజు చూడంగా వాళ్ళు పట్టించే పరిస్థితి లేదు. వాళ్ళంతా ఎక్కువ శాతం బీసీ ఎస్సీ మైనార్టీ ఉన్నారు, కాబట్టి వాళ్ళ కడుపు కొట్టకుండా చూస్తుండ తప్ప, కానీ ఆ దిశగా ఆలోచించే చేతలేడని చెప్పేసి నేను చెప్తున్నాను. సో చివరిగా మాత్రం ఒకటి, పంపకాల కోసం క్యాబినెట్ మీటింగ్ పెడతాను, సమస్యల పరిష్కారానికి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కోసం క్యాబినెట్ మీటింగ్ పెడుతుండ్రు. ఢిల్లీకి మూటలు పోసుకుంటేందుకు క్యాబినెట్ మీటింగ్లు పెడతాను, ఢిల్లీకి మూటలు మూసుకుంటేందుకు కొట్లాడుకుంటున్నారు. కానీ ఏ ఒక్క నిమిషం కూడా ఈ 5,14,000 ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఏ ఒక్క క్యాబినెట్ లో చర్చ జరుగుతలేదు, ఏ ఒక్క మంత్రి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి మేము పేద వర్గాల పక్షాన, ఆటో డ్రైవర్ల పక్షాన, ఆటో డ్రైవర్ల కుటుంబాల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఆటో వారి సమస్యలు తీసేయండి, 1,500 కోట్ల రూపాయలు మా డిమాండ్ ప్రకారం మీరు వారు చెల్లించండి, చాలాను మొత్తం తీసేసేయండి, కొత్త చాలాలు వేయకండి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.